ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. మా అత్తమ్మ ఆశీర్వదించింది. మా లడ్డు కూడా ఆశీర్వదించారు. మరి మరటి రిటర్న్ గిఫ్ట్స్, ఇది బ్యాక్గ్రౌండ్ డెకరేషన్, ఇవన్నీ ఎలా చేద్దాం? సో చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవ్యారెడ్డి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా అండి. మీరందరూ కూడా బాగున్నారని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటాను. ఓకే అండి, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియో వచ్చేసి నా శ్రీమంతం గురించి అండి. అప్పుడే thumbnail చూసి మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇవి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. ఇంకా చుట్టాలు కొని వస్తారు కదా, వాళ్ళ కోసం అనేసి వంట ప్రిపేర్ చేయడానికి ఇవి తరకారీ. ఇటు సైడ్ వచ్చేసి అంగడి సరుకులు అనమాట. అంగడి సరుకులు అలాగే ఆయిల్ ఇవన్నీ తెచ్చేసారనమాట. మా లడ్డుగాడు ఆడుకునే సామాగ్రి అనమాట ఇవి. అన్ని ఇంట్లోటివన్నీ తెచ్చి ఆరు పెట్టి వాళ్ళు ఆడుకుంటూ ఉంటాడు, వాడిని ఇష్టం అది. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్లో ఆకుకూరలన్నీ పెట్టేశారండి. కొత్తిమీర, పుదీనా, పాలకులు ఇవన్నీ పెట్టేశారు. నేను వచ్చేసి నైట్ టైంలో ఇలా ఉన్నా అనమాట. బాగున్నానా? పర్లేదు, ఓ రకంగా ఉన్నా కదా. ఓకే అండి, ఇంక ఈ రూమ్లో వచ్చేసి వాటర్ బాటిల్స్ అన్నీ ప్యాకింగ్ చేసి అక్కడ జోడిచ్చేస్తారు. మా శ్రీమంతానికి అనేసి మా అక్క వాళ్ళంతా వచ్చేసారు. వాళ్ళ పిల్లలు అంతా మా చిన్ని బుడ్డి ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరూ కలిసి రిటర్న్ గిఫ్ట్స్కి ప్యాకింగ్ చేస్తున్నారనమాట. బాక్స్లోకి తాంబూలము అలాగే ఒక చాక్లెటు ఇవన్నీ వేసి కూడా ఒక కవర్లో పెట్టి ప్యాక్ చేసేస్తున్నారు. ఇకపోతే ఊర్లో నుంచి మా వదిన గారు, మా పిన్నమ్మ గారు, పెద్దమ్మ గారు, మా సిస్టర్సు, అత్తగారు, రిలేటివ్స్ ఇలా అందరూ వచ్చి టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ మరి పూలన్నీ కడుతున్నారు అనమాట. పూలు కడుతూ ఆకుకూరలన్నీ ఇలా క్లీన్ చేస్తున్నారు. నాకైతే కన్నా ఇలా అందరూతో కలిసి చాలా అంటే చాలా వరకు హ్యాపీనెస్ అండి. ఎందుకంటారా, 10 మంది కలిస్తేనే కదండి హ్యాపీనెస్. వాళ్ళు చెప్పే మాటలు, ఎంజాయ్మెంటు, ఫన్నీ క్వశ్చన్స్, కామెడీ జోక్స్ ఇలా బాగుంటుంది కదా. అందుకని నాకు 10 మందిలో ఉండాలంటే చాలా ఇష్టము. ఇక్కడ వంట వాళ్ళందరూ వచ్చేసండి. వీళ్ళు 9:30కేమో అలా వచ్చారనమాట. వచ్చి ఇక్కడ వంట ప్రిపేర్ చేయడానికి అన్నీ జోడించుకునేసి ఫస్ట్ బొబ్బట్లకి అనేసి అదండి ఓలిగలకి బ్యాళ్ళు ఉడకబెట్టేసి మా ఆయన మళ్ళీ మా తమ్ముడు అనమాట, వీళ్ళిద్దరూ కలిసి పక్కూరికి వెళ్ళాలన్నమాట. పక్కూరికి వెళ్ళి ఆడించుకొని వచ్చారనమాట. వాళ్ళు ఆడించుకొని వచ్చేలోపు వీళ్ళు, నేను చెప్పాను బాదుషా కోసం అనేసి అంతా ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి నిమ్మ చక్కెర, అక్కడ చుక్కలు పెట్టారు కదా, అది నిమ్మ చక్కెర అండ్ సోడా అంటండి. నెయ్యి కరగబెట్టుకొని నెయ్యి కూడా ఇందులో పోసేశారు. ఈ బాదుషా చేసేటప్పుడు కొంచెం టఫ్ అంటండి పిండి కలిపేది. అన్న చెప్తుంటే విన్నాను నేను. ఓకే అన్న, నాయనే అయితే రిక్వెస్ట్ చేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు బాదుషా అయితే వద్దని చెప్పారు, లాడు చేద్దామన్నారు. నేనైతే బాదుషానే కావాలన్నాను. మీరు బాగా నీట్గా ప్రిపేర్ చేసినానంటే సరేలేమ్మ చేయిస్తాను, పిండి కలిపేది కొంచెం టఫ్, మళ్ళీ చేసేదేమో ఈజీ అని చెప్పారు వాళ్ళైతే గన. చూడండి, వాళ్ళ పిండి అయితే నెయ్యి వేసి కలిపేసి మళ్ళీ ఆ తర్వాత పెరుగు అంతా వేసి కలిపారు. పెరుగు వేసి కలుపుతుంటే తిక్కగా అయిపోతుందండి, చిక్కగా అయిపోయింది అంతా అన్నమాట. ఇలా వీళ్ళ ప్రిపరేషన్లో వీళ్ళుంటే ఇంకా వేరే అన్న వాళ్ళు ఇంకా ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి బొబ్బట్లకు అనేసి మైదా పిండి కూడా కలిపి పక్కన పెట్టుకునేసారు వాళ్ళు. వీళ్ళు ఇందులోకి బాదుషాలోకి ఉడికి నీళ్ళు పక్క కాగబెట్టి పెట్టుకున్నారండి. ఉడికి నీళ్ళు వేసి కలిపితే బాదుషా అనేది స్మూత్గా వస్తుందంట. అందుకని ఉడికి నీళ్ళు కూడా కాగబెట్టి పక్కన పెట్టుకునేసారండి వాళ్ళు అన్న వాళ్ళు. అవి వేసి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటూ ఇవన్న కలిపేశారనమాట ఇది బాదుషాకి. ఇలా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళది, మా ఆయన వచ్చేసి ఇంకా టైం అయితే 11:30 అలా అయిపోతుంది, నువ్వు వెళ్ళి పనుకోపో అని చెప్పారు మా ఆయన. సరే ఓకే అండి అని నేను చెప్పాను. ఆ లోపలే వీళ్ళు ఇక్కడ ఇంకో అన్న వాళ్ళు వచ్చేసి ఓలికని పెనం అనేది తయారు చేసుకునేసారు. వీళ్ళు అయితే ఇలా రెడీ చేసుకుంటారు, నేను వెళ్ళి పనుకునేది అనమాట. నేను మార్నింగ్ 5కేమో అలా లేచానండి. లేచి వచ్చి చూస్తే బాదుషాలు కళ్ళెదురు పడి వెంటనే ఒకటి తీసుకొని తినేసాను అనమాట. తినేసి అలాగే ఒక యాపిల్ కూడా తీసి తినుకుంటూ వీడియో తీద్దామని చేసి వీడియో స్టార్ట్ చేశాను అనమాట. చేసి వీళ్ళు 3 o'clock అయిందంటండి. అందరూ బాదుషా అండ్ బొబ్బట్లు చేసి పనుకునేప్పటికి 3 o'clock అయిందంటే. అందుకే ఎక్కడ వాళ్ళు అక్కడ అంటే ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట వాళ్ళు పనుకునేసారనమాట. ఇంకా వంట వాళ్ళు కూడా వాళ్ళకి అలసిపోయేట్టుగా 3 o'clock అయింది పనుకునేప్పటికి అనేసి వాళ్ళు కూడా కొద్దిసేపు పనుకుందామని చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళి పనుకునేసారనమాట. నేనైతే ఆ టైంలో ఏం చేస్తానంటే ఒక అట్టా పెట్టి తీసుకొని బేబీ థీమ్ తయారు చేద్దామని చేసి ఇలా తయారు చేశాను అనమాట. ఇలా చేసి నేను ఫ్లవర్స్ అంతా మా మరిదికి అండ్ మా చిన్నాయన వాళ్ళకి ఇచ్చేసారు. ఇంకా వచ్చిన రిలేటివ్స్ మా మరిది అంతా కలిసి ఇలా వైట్ క్లాత్ మీద ఇలా కట్టేశారు. ఈ డెకరేషన్ బేబీ థీమ్ అనేది ఎలా ఉందంటే నాకు తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇంకపోతే నేను
మార్నింగ్ వచ్చేసి ఇలా రెడీ అయ్యానమాట. ఇది పట్టు శారీ అనమాట. మా అత్త వచ్చేసి ఫస్ట్ వేరే శారీ కట్టుకుంటే ఆ శారీలో పసుపు కుంకుమ ఇచ్చి నాకు పట్టు శారీ అనేది నాకు ఇచ్చింది. ఆ తర్వాత నేను వచ్చి రెడీ వచ్చి ఇలా కూర్చుంటే ఫోటోగ్రాఫర్ ఆగమ్మ ఒకసారి ఫోటో తీసుకుందని చెప్పేసి చాలా వరకు ఫోటోలు తీశారనమాట. నేను సింగిల్గా ఫోటోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఈమె వచ్చేసి మా అత్తమ్మ అండి. మా అత్తమ్మ మళ్ళీ నన్ను ఆశీర్వదించడానికి సెకండ్ టైం వచ్చి పసుపు కుంకుమ పెట్టి పూలు కానిచ్చి ఆశీర్వదించారండి. ఇలా ఈ ఫంక్షన్ అంతా ఇలా జరుగుతుంది. ఇంకా ముత్తైదులందరూ కూడా వచ్చి నాకు ఆశీర్వాదం అని ఇచ్చండి. అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అయినా ఒక ఆడపిల్లకి తను ప్రెగ్నెంట్ కావడం, ఒక తల్లి కావడము, ఇలా శ్రీమంతం జరుపుకోవడం అదే అండి. కొంతమంది వంట అని కూడా అంటారు ఈ ఫంక్షన్ని కొన్ని సైడ్లు అనమాట. ఇలా జరుపుకోవడం అంటే ఒక ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్. తన తల్లి అవుతుందంటే ఆనందం అనేది చెప్పుకునేది కదండి, అది అనుభవిస్తేనే ఎవరికైనా కానీ అర్థమవుతుంది అనమాట. ఇలా ఫంక్షన్ చేసుకున్నమాట. ఇంకొకటి నేను ప్రతి ఒక్క ఆడపిల్లకి చెప్పడం ఏమంటే అండి, ఇప్పుడు వచ్చేసి శ్రీమంతం చేసుకోవడం అనేది ఇప్పుడు వాళ్ళకి చాలా వరకు అందరికీ ఆశ ఉంటుందన్నమాట. కానీ ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళతో అడగండి, మీ అత్త వాళ్ళతో కానీ అడగండి. ఎందుకంటే నాకు తెలిసిన ఒక స్టోరీ అండి శ్రీమంతం గురించి. వాళ్ళు ఇలాగే శ్రీమంతం వాళ్ళ ఇంట్లో చేసేదంట. అయినా తను వచ్చేసి లేదు నాకు శ్రీమంతం చేసుకోవాలని ఉంది, మీరు చేయించని చెప్పేసి ఇంట్లో వాళ్ళతో గొడవ పడి మరి శ్రీమంతం అనేది జరుపుకునేదంట. జరుపుకున్నాక తనకు తన బిడ్డ అనేది దక్కలేదంటండి. అందుకని చెప్తున్నాను ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ అండి, మీ పెద్దవాళ్ళు మేము ముందుకు చేస్తాన్నాము చేసుకోవచ్చు అంటే మాత్రమే చేసుకోండి, ఓకేనా. నాకైతే మా అత్త వాళ్ళు ముందు నుంచి చేస్తానంటే ఇంట్లో ఈ ఆచారం ఉంది కాబట్టి మాకు నేను చేసుకున్నానండి. ఇలా ఏమన్నా లేకపోతే ఒకవేళ చేసుకోకపోయేదాన్నేమో, కొంచెం బాధపడినా సరే వద్దని అనుకునేదాన్నేమో. ఓకే, ఇంకా ఒకటి మీకు మెయిన్ చెప్పేది మర్చిపోయాను. శ్రీమంతానికి ఫస్ట్ మీ ఆయన మీతో ఆశీర్వదించాలంటండి. అందుకనే మా ఆయనతో నాకైతే ఆశీర్వాదం దక్కేసింది. ఫస్ట్ మా ఆయనే వచ్చి నాకు గంధం అనేది పూసారనమాట. పూసిన తర్వాత బ్యాంగిల్స్ కూడా వేసి అక్షింతలు తీసుకొని అక్షింతలు వేసి ఆశీర్వదించి కొన్ని ఫొటోస్ దిగారనమాట మా ఆయన కూడా. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత మా వచ్చిన చుట్టాలు కూడా మా అత్తమ్మ వాళ్ళందరూ కలిసి నన్ను ఆశీర్వదించారండి. అయినా ఇంకోటండి, నేను ఇన్వైట్ చేసినా కానీ చెప్పేసి మా ఫ్రెండ్స్ వాళ్ళ మా పేరెంట్స్ మా రిలేటివ్స్ అంతా వచ్చారండి. ఇలా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున మరీ చెప్తున్నాను, వెరీ థ్యాంక్స్ అండి. ఇంకా ఫంక్షన్ అయితే అయిపోయింది. ఫంక్షన్లో అయితే నేను చాలా సుస్తుపడిపోయానండి. నేనైతే మార్నింగ్ సాంగ్ వచ్చేసి 11:40కి బాగుంది టైం అని చెప్పారు, అప్పుడు కూర్చోండేదాన్ని. ఈవినింగ్ 5 o'clock అయిందండి నేను అక్కడి నుంచి లేచి ఇంట్లోకి వెళ్ళేపటికి. మధ్యాహ్నం మేము ఒక 1/2 hour ఫుడ్ దానికోసం అనేసి అలా లేచాను అంతే. ఫుడ్ కూడా మీరు ఒబ్బట్లు బాదుషా మట్టుకుని చేస్తారనుకోవద్దండి, చాలా ఐటమ్స్ చేశారు. అవన్నీ అయితే నేను నీకు చెప్పట్లేదు. ఐటమ్స్ అయితే చాలా బాగుండేవి ఫుడ్ ఐటమ్స్ కూడా. ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మా సిస్టర్ వాళ్ళు అంతా వచ్చి నాకు ఆరతి పట్టి ఇంట్లోకి పిలుచుకున్నారు. ఇంట్లోకి పిలుచుకునేస్తారు అందరూ కలిసి. ఆ తర్వాత ఇంకా ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ డే డిన్నర్ ప్లాన్ చేద్దామని అనుకున్నామండి. కానీ అనుకోని విధంగా అయిపోయింది. డిన్నర్ అయితే చేసుకోలేదు మేము. ఏదో కొద్దిగా సింపుల్గా అలా డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకునేసామాట. ఎందుకంటే రిలేటివ్స్ ఉంటారనుకుంటే బాగా గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నాము. కొన్ని అనివార్యాల వల్ల రిలేటివ్స్ అయితే వెళ్ళిపోయారు. అందుకని మేము సింపుల్గా ఇంట్లో ఎవరు ఉంటాము వాళ్ళ మట్టుకు మేము చేసుకున్నాము. ఆ తర్వాత ఫొటోస్ అయితే ఎక్కువగా దిగామండి మేము. ఆ ఫొటోస్ అయితే నేను అన్నీ నా ఫోన్లో అయితే తీయలేదు. కొన్ని ఫొటోస్ ఏవో తీసాను, ఆ ఫొటోస్ మటుకు మీ గ్యాలరీలో ఉన్నాయన్నమాట. అవే ఇక్కడ షేర్ చేస్తున్నాను మీకు అందరికీ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే నన్ను నా బిడ్డను కూడా ఆశీర్వదించేయండి. అందులో నాకు ఏ బిడ్డ పుట్టింది అనుకుంటున్నారు? బేబీ బాయా బేబీ గర్లా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేసేయండి. మా ఆయన అయితే ఫొటోస్కి ఎక్కువ రాడు, నేను అనుకో అని చెప్పేసి ఇలా ఫొటోస్కి అయితే కొన్ని ఫొటోస్కి వచ్చారు. అందుకే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యని చెప్పాను ఫస్ట్లో, అందుకేనండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేసి